గుడ్ మార్నింగ్, డే 5 వర్క్కి వెళ్తున్నాం. ఇప్పుడే ర్యాపిడో అయితే బుక్ అయింది, రెడీ అవుతున్నాం. చలో షూ అయితే వేసేసుకుందాం మనం. ర్యాపిడో అంకుల్ని కార్ అడిగితే 40 లక్షలు ఇచ్చి నడమంటుండు ఒక రైడ్కి. వీడేమన్నా 20 లక్షల కార్ ఇంట్లో ఉన్నది, 40 లక్షలు నడవాలి. आपने तो सोचा नहीं कि इनोवा क्रिस्टा आएगी है ना? नहीं सोचा था. हम सोचे थे ఎకనామీ బుక్ చేయమంటే ప్రీమియం బుక్ చేసిండు వీడొకడు. ఏమైతుంది మనమే కదా పోయేది. 80 రూపీస్ కాస్త 220 రూపీస్ అయితే ఈరోజు మాత్రం. गाड़ी तो है ना अंकुल, गाड़ी भी रख लेंगे यार. किधर से अंकुल? आप लोग कहाँ से हो? मैं हैदराबाद से हूँ. हैदराबाद से. आप किधर से? हैदराबाद की बिरयानी बड़ी. मैं इसी की रोज ఏం చేస్తున్నావు చెప్పు. ఏం లేదు, వాడు ఈ ల్యాడర్ ఎక్కడం తప్ప ఏం పని చేయడు. చూడండి ఈరోజు అయితే ఏముందో మన ముందు. ఏదో మాత్రంగా తొందరపడి పోతుండు మనీష్, కానీ ఏం ఉండదు, డొల్లా లోపల మొత్తం డొల్లా. మొత్తం 4 చేపలు అయితే వచ్చినాయి ఇక్కడికి ఈరోజు. మొత్తం కవరింగ్ చేసేసారు వర్షం కోసం. వర్షం పడితే డ్యామేజ్ అవుతుంది అని ఏదో సీక్రెట్ ఆపరేషన్ చేసి ఇప్పుడే అందరు ఆర్మీ వాళ్ళు, కమాండర్స్ అందరు రెస్ట్ తీసుకోరు. ఇప్పుడే ప్యాకప్ అయినాయి, చాపర్స్ కూడా అన్నీ. చూడడానికి కింద వెళ్తున్నారు, మమ్మల్ని వస్తున్నాం. ఏం చేస్తున్నావు? హలో, డ్యూటీ మధ్యలో వీడియో తీస్తున్నా. ఎందుకు తీస్తున్నా అంటే మీకు ఒకటి చూపించే. అదేందో అంటే కొంచెం గ్యాప్ వస్తుంది, కొంచెంసేపు 2 నిమిషాలు ఆగాల్సి వస్తుంది. ఎందుకు అంటే వాడు పని చేయరా అంటే గడ్డి తీస్తున్నాడు. వాడు అక్కడ కనిపిస్తున్నాడు, వాడు దట్గా నాలాగా పని. లేకపోతే ఏదైనా వీడియో అన్నా తీయచ్చు కదా. లేదు, ట్యాంకర్ వెనకాల కూర్చున్నాడు, ట్యాంక్ వెనకాల, నీళ్ళ ట్యాంక్ వెనకాల. వాడు సుత్తి పట్టుకొని వస్తుంది. వాడు ఇప్పుడే తాపి మేస్త్రి పని చేసి వస్తున్నాడు సుత్తి పట్టుకొని. మనమేమో చేపించుకొని వస్తున్నాం పని. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తున్నా. అది ఏంటంటే అదే అరే ఓకే, కొంచెం సేపు ఆగండి. బహుశా మీరు ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళలేరు అనుకుంటా. ఇప్పుడు చూడండి ఫ్లైట్ ఎలా టేక్ ఆఫ్ చేసుకుంటా. చూడండి. కెఫేలో షుగర్ దొంగతనం చేసిండు. వాడిని రోజు కాఫీ ఆర్డర్ తీసుకోలేడని షుగర్ ప్యాకెట్ తీసుకున్నాడు. షుగర్ ఎత్తుకోతున్నాం. నైస్. ఓడానాడు మహేష్ స్టేజ్ ఎక్కి ఇప్పుడే అది గ్రాడ్యుయేషన్ డే సర్టిఫికేట్ తీసుకుంటున్నాడు. వచ్చింది. మహేష్కి వచ్చిన సర్టిఫికేట్ ఇదే అండి. గోల్డ్ మెడల్. క్లీనర్, మనీష్ ది క్లీనర్. వా అన్నా ఒక లుక్ వేసుకున్నా ఫ్యాన్స్ కోసం. రోజు లంచ్లో బ్రెడ్ ఆమ్లెట్ తిని బోర్బట్టి మళ్ళీ డిన్నర్ కూడా బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నాను. మా షెఫ్ వంట చేయాలనుకో మామూలు కదా
ఓన్లీ బ్రెడ్ పెట్టుకున్నాం ఇద్దరు. మీరు అట్లా అనకూడదు, మీరు తినా అని చెప్పి మేమెందుకు తినా అంటాం రా నువ్వు చేస్తా అన్నప్పుడు. నేను చేస్తాను అంటే క్లాత్ ఇరా వైట్ కలర్. ఓకేనా మేమే తప్పు. అవును మరి తప్పుగా మాట్లాడాం. సరే పోయినా దీన్ని ఇండక్షన్ స్టవ్ మీద టెక్ చూడిపిరా అది. ఇది రాగ్బే మన కొత్త ఓపెన్ చేయాలి. ఫ్రెండ్స్ నాకైతే ఆమ్లెట్ రాదు. సరే అండి కోసేపు ఆగండి, అలాగే ఉండండి. సరే నేను చేస్తాను. నువ్వే అరే నేను వెయ్యలేదు. మొత్తం ఒకటేనా? బ్రెడ్ ఆమ్లెట్ వేయాలి కదా. ఫస్ట్ ఆమ్లెట్ వేస్తున్నారా? ఫస్ట్ ఆమ్లెట్ వేయనా బ్రెడ్ ఆమ్లెట్ వేయనా? ఆమ్లెట్ వేస్తారా దీన్ని? అందులో కూడా వేస్తాను నేను బ్రెడ్ ఆమ్లెట్ వేయచ్చు. అరే డిప్ వేసి వేయచ్చు. ఇప్పుడు నేను ఆమ్లెట్ ఏమన్నా ఆమ్లెట్ వేస్తున్నా నేను. మన బ్రెడ్ ఎందుకు మొత్తం వేస్తా అంటే అది ఒక్కొక్క ఆమ్లెట్ అని చెప్పలేదు నాకు అనుకున్నాను. తిప్పు వస్తాయి తిప్పు పోయ్. అట్లా తిరుగుతావు. మావాడు ఆమ్లెట్ని తిప్పడానికి కష్టపడుతున్నాడు కానీ మంచి షెఫే, కానీ అప్పుడప్పుడు బ్యాడ్ అవు. దానికి తినిపించింది కొంచెం ఆమ్లెట్. కొత్తగా అందుకే ఫైనల్ తిప్పేశాడు కానీ మేము స్కిప్ చేసాం. నా డ్రెస్ ఖరాబ్ అయినా మంచిగా జారిపోతుంది.